జూన్ 1న ప్రముఖ గాయకులు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి. సంగీత దర్శకులు ఇళయరాజా జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 1న టౌన్ హాల్లో సంగీత నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు 25 కళా సంఘాల గౌరవ అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి తెలిపారు. నెల్లూరు అమరావతి హోటల్లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి వేడుకలతో పాటు సంగీత దర్శకులు ఇళయరాజా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయ్ మ్యూజికల్ డాన్స్ అకాడమీ నిర్వాహకులు బి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ వేడుకల్లో భాగంగా భరతనాట్యం, వెస్టర్న్ డ్యాన్స్ పోటీలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ పోటీల్లో అత్యధికంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అమీర్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులు అమీర్ జాన్, దోర్నాల హరిబాబు, పాడతా తీయగా భాస్కర్, నటరాజ్, నారాయణబాబు, శ్యామ్, రెహమతుల్లా, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. నెల్లూరు అంటే కళలకి నిలయం. ఎందరో మహానుభావులు నెల్లూరు నుంచి పోయి అనేక రంగాల్లో మన నెల్లూరికి, మన దేశానికి గుర్తించిన గొప్ప వ్యక్తుల్లో గౌరవనీయులు కీర్తిశేషులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే ఇళయరాజా గారు. వారి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులో విజయ్ కుమార్ అంటే డ్యాన్స్ మాస్టర్ బ్రాండ్ 20 సంవత్సరాల నుంచి తన జీవితాన్ని కళకి అంకితం చేశాడు. వేరే యావిగేషన్ లేదు. తను, తన పిల్లలు అనేక స్కూల్లో పోయి చెప్పడము, అనేక అవార్డ్స్ తీసుకోవటం, ఎన్నో మంది పిల్లలకి గడపటం, వారి దగ్గర నేర్చుకున్న శిష్యులు కూడా ఈరోజు ఇన్స్టిట్యూట్ పెట్టి అనేక మంది మన కూచిపూడి, అలాగే భరతనాట్యం, వెస్టర్న్ డాన్స్, సంగీతం ఇవన్నీ కలిపి అనేక మందికి నేర్పిస్తూ ఈ రంగంలో కళలో వెనకబడిపోకుండా తన కృషి చేస్తూ, అలాగే మహానుభావులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా గారు మనం ఏ సినిమాలైనా కూడా ఒక పాట అంటే మోహన్ బాబు గారి సినిమాలో ఎక్కువగా ఇళయరాజా గారి సాంగ్ లేనిది లేదు. అంటే ఆ పాట వింటే మనకి తల్లిదండ్రులు కూడా ఒక ప్రేమ గుర్తించే పాట పాడేవాడు ఇళయరాజా గారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా అనే దాని మీద విశాల దేశాల్లో పేరు తెచ్చి ఒక వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా వాడే ఒక గొప్ప వ్యక్తి. వారు మన నెల్లూరులో జన్మించడం మన అదృష్టంగా భావించుకుంటూ వారిని మర్చిపోకుండా విజయ్ కుమార్ గారు వారి పుట్టినరోజు సందర్భంగా జూన్ 1 తేదీన టౌన్ హాల్లో మధ్యాహ్నం నుంచి పాటల పోటీలు, సంగీతం జరుగుతుంది. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా కళను ప్రోత్సహించండి. అంటే ఆ కళ అనేది నిరంతరము సాగితేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి వారు చేసే ప్రోగ్రాము భారీగా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ప్రజలందరూ వచ్చి జూన్ 1వ తేదీ టౌన్ హాల్లో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది. తప్పకుండా మీరు దాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటాను. దీనికి సపోర్టుగా మా 25 క్లాస్ కన్వీనర్స్ గిన్నిస్ హోల్డర్ అమీర్ జాన్ గారు, హాసిరెడ్డి హరిబాబు గారు, అలాగే బాచిరెడ్డి భాస్కర్ గారు, అలాగే డ్యాన్స్ అసోసియేషన్ నుంచి నారాయణబాబు గారు, నటరాజ్ గారు, మిగతా వాళ్ళందరి మిత్రులు కూడా ఎంతో సపోర్ట్ చేస్తారు. దయచేసి ఆ మహానుభావుల పుట్టినరోజు సందర్భంగా జరిగే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించి అందరూ కూడా అభినందించాలని కోరుకుంటూ విజయ్ కుమార్ చేస్తున్న కార్యక్రమానికి మేమందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు కళా హృదయులైనటువంటి ప్రజలందరికీ కూడా మా నమస్కారాలు. నా పేరు విజయ్ కుమార్. విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ ద్వారా గడిచిన 25 ఏళ్లుగా వేల మంది విద్యార్థులకి సంగీతం, భరతనాట్యం, వెస్టర్న్ డ్యాన్స్, జానపదం కూడా గురువుగా ఉండి చాలామంది విద్యార్థుల్ని తయారు చేయడం, ఆ స్టూడెంట్స్ కూడా ఇవాళ ఇన్స్టిట్యూట్ నెల్లూరులో పెట్టుకుని మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకుని కళారంగంలో సేవ చేస్తున్నారు. ఇదే క్రమంలో జూన్ 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం టౌన్ హాల్ నందు స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి వేడుకలు, అలాగే మాస్ట్రో ఇసై జ్ఞాని, ఎంతో మన సినిమా సంగీత ప్రపంచంలో ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నటువంటి సంగీత దర్శకులు ఇళయరాజా గారు, వీరిద్దరూ ప్రారంభ
దశ నుంచి కూడా ప్రాణ స్నేహితులుగా ఉండి ఇద్దరూ కలిసి కళారంగానికి సినీ సంగీత నేపథ్యం విషయంలో చాలా ఉన్నతమైన సేవలు చేశారు. మీరు చేసినంతగా ఇంకా మరెవరూ కూడా రాబోయే రోజుల్లో కూడా చేయలేనంత గొప్ప స్థితికి శిఖరాగ్రానికి వీళ్ళు చేరుతున్నారు. స్నేహంలోనూ అలాగే కళారంగంలో సేవ చేయడంలోనూ ఇద్దరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఎంతోమంది కళాకారులు ఈరోజు మాలాంటి వాళ్ళంతా పుట్టడానికి, సంగీత రంగంలో ఎదగడానికి, ఇంకొకరు నేర్పడానికైనా కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారు మాకు స్ఫూర్తి. వారి స్నేహం బ్రతుకున్న రోజులు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బ్రతుకున్న రోజులు ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటూనే సంగీతపరమైన సేవలు కూడా చాలా చేశారు. ఆ స్నేహం స్ఫూర్తితోనే ఒకరి జయంతి, ఒకరి జన్మదిన కార్యక్రమాలని జూన్ 1వ తేదీ ఆదివారం టౌన్ హాల్లో మధ్యాహ్నం నుంచి సంగీత విభావరి, అలాగే విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ చిన్నారులచే భరతనాట్యం అలాగే వెస్టర్న్ డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహించదొచ్చాము. మన ప్రేక్షకులంతా కూడా, నెల్లూరు ప్రేక్షకులంతా కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమాన్ని నాలాంటి ఒక సాధారణమైన ఒక కళాకారుడు ఇంత గొప్ప స్థితిలో చేయడానికి మాకు వెన్నుదన్నుగా ఉండే అమరావతి కృష్ణారెడ్డి అన్న గారికి నేను నమస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహించడానికి నాకు సకల విధాల అన్ని విధాల అన్నగారు నాకు సపోర్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని నాతో చేయిస్తున్నారు. ఈ కీర్తి అంతా కూడా అమరావతి కృష్ణారెడ్డి అన్న గారికి చెందుతుంది. అలాగే మా సోదరులు శామ్ గారు, రహమతుల్లా గారు, శివప్రసాద్ గారు వీళ్ళంతా గాయకులు. రేపు ఆదివారం రోజు జరగబోయే ఈ కార్యక్రమంలో వీళ్ళంతా పాటలు పాడి మనందరినీ ఆలోచించుకుంటున్నారు. అందరూ తప్పకుండా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. 25 కళా సంఘాల వారి ఆధ్వర్యంలో మా అమీర్ ఆర్ట్స్ అకాడమీ అమీర్ అన్న గారు, అలాగే బాబన్న గారు, భారతాజీ ఆర్కెస్ట్రా భాస్కర్ గారు, నా తమ్ముడు డాన్స్ మాస్టర్ నటరాజ్ గారు, అలాగే నాకు స్ఫూర్తి స్టేజ్ మీద మైక్లో మాట్లాడడానికి నాకు స్ఫూర్తి హరివిల్లు క్రియేషన్స్ హరిబాబన్న గారు, హాస్య నటులు, సినిమా మరియు టీవీ రంగంలో ఆయన బాగా రాణిస్తున్నారు. వారికి వీరందరి సహకారంతో ఆదివారం జరగబోయే కార్యక్రమాన్ని మీరంతా విచ్చేసి ఘన విజయం చేకూర్చాల్సిందిగా నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.